అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా రాజోల్ నియోజకవర్గంలోని సకినేటిపల్లి మండలంలో మేము ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా క్రమసంఖ్య 1 పేరాబత్తుల రాజశేఖరం గారికి 1వ ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని ఘన విజయం సాధించే విధంగా మీరందరూ సహకరించాలని పట్టభద్రులందరినీ కోరుతూ, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీసు, టీచర్సు, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయింది. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా సర్వనాశనం అయిపోయినటువంటి రోడ్లన్నింటినీ కూడా 1 by 1 రెడీ చేసుకుంటూ, ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వసతులన్నీ, మౌలిక సదుపాయాలను ముందు రెడీ చేసుకోవాలని, అదేవిధంగా భవిష్యత్తులో ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను అన్వేషిస్తూ, వివిధ కంపెనీలను మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ ఇస్తూ, ఈ యొక్క కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ చేస్తున్నటువంటి కృషిని మీరందరూ గమనించండి. అలాగే మేము కూడా కొన్ని చోట్ల వింటున్నాం, ఇంకా సూపర్ 6 అమలు చేయలేదు, అవి ఇవి అనే మాటలు వస్తున్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ప్రతి విషయంలో కూడా ఏదైతే హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏ ఒక్క హామీని కూడా విస్మరించే పరిస్థితి ఉండదు. అలాగే చాలామంది బీఈడీ రాసిన వాళ్ళు కానీ, ఇతరులు కానీ, వాళ్ళకి తొందరలో ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సిని ప్రకటిస్తారు. అలాగే ఏప్రిల్ మళ్ళా స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఇంకా చిన్న చిన్న హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరు చూస్తున్నారు, ఈరోజు జల్ జీవన్ మిషన్ను మనకి 2027తో కంప్లీట్ అయిపోతుంది. కానీ మనకున్న వాటర్ సమస్య మూలంగా మన ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ పోయినసారి ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని రిక్వెస్ట్ చేసుకుని దాన్ని 2029 వరకు దాన్ని పొడిగించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం సొంత లాభం కోసం అయితే ఈ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ పనిచేయట్లేదు. ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి విజ్ఞులైనటువంటి పట్టభద్రులందరినీ కూడా పేరు పేరున మేము కోరుకుంటూ, ఈ యొక్క అభ్యర్థిని రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపిస్తారని చెప్పి మీ అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం.